మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. నాగచైతన్య మూవీ థ్యాంక్ యూ వరల్డ్ వైడ్ గా విడుదలైంది, కానీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక హిందీ మూవీ శంషేర్ అయితే పూర్తిగా ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ ధనుష్ చేసిన హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీలో ధనుష్ పాత్ర మీద కామెంట్ల దాడి పెరిగింది. RRR మూవీ జపాన్ లో విడుదల కాబోతుంది. ఆగస్టు 21న జపనీస్ లో ఈ సినిమా సందడి చేయబోతుంది. ఇక బాహుబలి తర్వాత జక్కన్న మేకింగ్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా జపాన్ బాక్స్ ఆఫీస్ ని కుదిపేయబోతోంది. నాగచైతన్యను తన భర్తగా సంబోధించిన వెంటనే మాజీ భర్త అనమంటూ సమంత అనటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సమంత తన డివోర్స్ లైఫ్ గురించి షేర్ చేసుకుంది. చైతూ తనకి మధ్య ప్రస్తుతం స్నేహభావం లేదంటూ తేల్చడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నితిన్ కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ మాచర్ల నియోజకవర్గం ఈ సినిమా ఆగస్టు 12న రాబోతుంది. ఈ నెల 26న ఫిల్మ్ టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది. వరుణ్ సందేశ్ చేస్తున్న కొత్త ప్రయోగం యద్భావం తద్భవతి. రమేష్ జక్కల మేకింగ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని లాంచ్ చేస్తుంది ఫిల్మ్ టీమ్. విక్రమ్ అమృత చౌదరి కీ రోల్స్ లో CS తెరకెక్కిస్తున్న మూవీ వికీ ది రాక్ స్టార్. ఇక ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఫిల్మ్ టీమ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ షేర్ ని లాంచ్ చేస్తుంది. ఆదిత్య హీరోగా చిన్నబాబు నిర్మిస్తున్న మూవీ ఆదిత్య T20 లవ్ స్టోరీ. లవ్ అండ్ యాక్షన్ జానర్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో చిన్ని చరణ్ డైరెక్టర్ గా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఇక ఈ మూవీ పోస్టర్ ని లాంచ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ.